రక్షా మీడియా. ఫ్రెండ్స్, ఇవాళ మేము కటారా వెళ్తున్నామండి. కటారాలోని ఫ్లవర్ షో అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అంతా తీస్తాను. సో అలా వెళ్తున్నామండి. దార్లా మ్యూజియం, అది ఒక వ్యూ చూపిస్తున్నాను అన్నమాట. అక్కడ మా పిల్లలు లొకేషన్లో ఆగామన్నమాట, బీచ్ దగ్గర, కటారా బీచ్ దగ్గర. అక్కడ చాలా బాగుంది ప్లేస్ కూడాను. పిల్లలు ఒకటే ఆడుతున్నారండి. చిన్నప్పటి నుండి ఆగామన్నమాట. అక్కడికి పరిగెత్తుకుని వెళ్తున్నారు. అక్కడైతే గేట్స్ క్లోజ్ చేసి ఉంచారు, అక్కడ అలౌడ్ కాదు కిడ్స్కి. సో అక్కడ బీచ్ చూడడానికి లేదనమాట, మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. ఇది వచ్చి వ్యూ పర్ల్ కతార్ అండి. ఇక్కడ చాలా బాగున్నాయి బిల్డింగ్స్, అవి కూడా రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో ఇప్పుడు మళ్ళీ కటారా స్టార్ట్ అయ్యాము. ఇదంతా కూడా కటారా హిల్స్ అనమాట. కటారా హిల్స్ వెళ్ళడానికి పర్మిషన్ లేదండి, అది ముందే బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా ఇప్పుడు కనిపిస్తున్నదంతా కూడా ఇక్కడ ఫ్లవర్స్, ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కూడా కటారా హిల్స్ అన్నమాట. ఇక్కడ వచ్చి గిఫ్ట్ బాక్స్ షేప్లో ఉంది కదా, వెరైటీగా, ఇది కూడా షూట్ చేశాను, బాగుందని చెప్పి. ఇదంతా కూడా కటారా ఏరియా అండి. చాలా బాగుంది ఫ్లవర్స్ అవన్నీ కూడా. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఇక్కడ ఖచ్చితంగా కూడా వింటర్ ఫెస్టివల్ బాగా చేస్తారు. అక్కడ బీచ్ వ్యూ ఉంది కదండి, అక్కడికి మేము వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందో అన్నది మేము చూసుకుంటూ వెళ్తుంటే అక్కడ బీచ్ కనిపించింది. సో బీచ్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న వ్యూ చూపిద్దామని క్లిప్పింగ్ తీశాను. పిల్లలు వెళ్దామని చెప్పేసి అంటే లేదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ అయిపోయాం అనమాట. సో అక్కడ ఫ్లవర్ ఫెస్టివల్కి వెళ్తున్నాము, మళ్ళీ బ్యాక్ అయ్యారు పిల్లలు. సో అలా నడుచుకొని మళ్ళీ కార్ దగ్గరికి వచ్చేసామండి. ఎదురుగుండా కనిపిస్తుందంతా కూడా కటారా హిల్స్ అనమాట. సో నెక్స్ట్ టైం అయితే అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే మేము మళ్ళీ ఫ్లవర్ ఫెస్టివల్కి వెళ్ళిపోతున్నాము. శ్రీహాన్కి, శ్రీనిధికి బీచ్కి వెళ్ళాలని అనిపించింది, బట్ అక్కడ ఇప్పుడు వద్దు, వింటర్ కదా, బాగా చలిగా ఉందండి. అందుకే చూసారా ఇప్పుడు జర్కిన్స్ అవి వేసుకుని వచ్చాం. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మహాసీల్ ఫెస్టివల్ అవుతుంది, ఇక్కడికి వచ్చాము. సో అందరూ కూడా రండి చూద్దాం అని చెప్తున్నాను. గాలి బాగుందండి, విండ్. అసలు నా మాటలు కూడా మీకు వినిపించాను అనమాట, అందుకే నేను మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ చూసారా ఫ్లవర్స్ అవి ఎంత బాగున్నాయో, వైట్ అండ్ పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇది ఎంట్రన్స్లో అనమాట. వింటర్ సీజన్లో ఫ్లవర్స్ చాలా బాగా చేస్తారు. ఎక్కడికైనా సరే వెళ్తుంటే రోడ్డు మీద ఇవే కనిపిస్తూ ఉంటాయి. సో ఆపోజిట్గా ఏంటంటే అక్కడ ఫ్లవర్స్ అవి పెట్టి ఉంచారనమాట బిల్డింగ్స్ దగ్గర. ఒక పక్క అంతా కూడా వెజిటేబుల్ మార్కెట్లా పెట్టారండి. వెజిటేబుల్స్ కూడా కొనుక్కోవచ్చు కావాలనుకుంటే, హోల్సేల్ మార్కెట్ లాగా. ఇటు పక్క అంతా కూడా ఫ్లవర్స్ పెట్టారు, ఫ్లవర్ పాట్స్ అవన్నీ కూడా అమ్మడానికి పెట్టారనమాట. రకరకాల ఫ్లవర్స్ అండి, అసలు నేను మాటల్లో చెప్పలేను, ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. కతార్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా వెళ్ళండి. ఫెస్టివల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలకి నచ్చుతుంది. ఒకే చోట కలర్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. రకరకాల మొక్కలు అన్నమాట, మల్లి మొక్కలు ఉన్నాయి, అన్ని మొక్కలు ఉన్నాయండి. ఇటుపక్క అంతా కూడా జ్యూసెస్ షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఆరెంజెస్ ప్లాంట్స్, నిమ్మ మొక్కలు, చిన్న కమలాలు, బంతి పూలు, చాలా మొక్కలు పెట్టారండి. టెంకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడైతే అరటి చెట్టు కూడా కనిపించింది నాకు. ఇదంతా కూడా కొరియాండర్ అండి. కొత్తిమీర పెంచుతున్నారనమాట. ఇలా పాట్స్లో కూడా అమ్ముతున్నారు. సో రెడీగా మనం ఇంట్లో వేసుకోక్కర్లేదు, ఇలా కొనేసి పెట్టేసుకోవచ్చు కూడాను. కొత్తిమీర కూడా రెడీగా పాట్స్లో అమ్మేస్తున్నారు. ఇక్కడంతా క్రోటన్స్ ఉన్నాయండి. అలాగే ఇవన్నీ వింటర్ ఫ్లవర్స్ అనమాట. టెంకీ స్టై ఫ్లవర్స్, హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇవన్నీ వింటర్ సీజన్లో ఎక్కువ పూస్తాయి ఇవి. ఇదంతా పుదీనా అనమాట. ఒక పక్క అంతా పుదీనా పెట్టారు, ఒక పక్క అంతా మల్లి మొక్కలు, క్రీపర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ అండి. కలర్స్ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. అసలు నర్సరీ అయితే ఎంత బాగుంటుందో అలాగే ఉంది. ఫ్లవర్ ఫెస్టివల్ కూడా చాలా బాగుందండి. నాకైతే మా కడియం నర్సరీసే గుర్తొచ్చాయి. మా రాజమండ్రి దగ్గర కడియం నర్సరీస్ ఎంతే బాగుంటాయి, అలాగే అనిపించింది. సో ఫైనల్లీ ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. మా బాబు అసలు ఫొటోస్కి ఉండడు. చాలా గాలి ఉందండి, చాలా చలి కూడా ఉంది. మార్నింగ్ టైం అయినా కూడా చాలా విండీగా ఉంది, చాలా కోల్డ్గా ఉంది. సో అందరం జర్కిన్స్ వేసుకుని వెళ్ళాం అనమాట. ఇక్కడ ఒక్కొక్కటి ఒక వ్యూ చూడండి, ఎంత బాగున్నాయి అంటే ఫ్లవర్స్ భలే అరేంజ్ చేసి పెట్టారు. నాకైతే ఇంటికి వెళ్ళాలనిపించలేదు, ఈవినింగ్ వరకు అక్కడే ఉండాలనిపించింది. చాలా చాలా బాగుందండి. ఇక్కడ మధ్యలో బ్రిక్స్లా పెట్టారు. బ్రిక్స్ దగ్గర మా బాబు జంపింగ్ చేస్తున్నాడు అనమాట. వద్దు అని చెప్తుంటే అక్కడికే వెళ్తున్నాడు, వెరైటీగా ఉందని చెప్పి. ఇక్కడ కలర్స్ టెంకీస్ ఫ్లవర్స్ ఉన్నాయి. అదే నేను చూపిస్తున్నాను అనమాట, ఎంత బాగున్నాయో అని చెప్పి. ఒక్కొక్క పువ్వులే ఉన్నాయండి, చాలా బాగున్నాయి అవి. సో చూసారు కదండి, మీరు కూడా కతారా ఫెస్టివల్ మీ అందరికీ చూపించాలని వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.